పూజ్య చారీజీ కష్టాలు, బాధలకు మూలమైన సంస్కారాల గురించి చెప్తూ ఇలా అన్నారు. బాబూజీ అనేవారు, నేను అభ్యాసీల సంస్కారాలను ఎన్నింటినో తొలగించినప్పటికీ ఇంకా కొన్నింటిని ఉంచుతాను అనేవారు. అప్పుడు నేను, అలా ఎందుకు బాబూజీ అని అడిగాను. అవి మనకు పాఠాలు నేర్పుతాయి. ఎప్పుడైతే అవి మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డు వస్తాయో అప్పుడే వాటిని తొలగిస్తాను అని చెప్తూ బాబూజీ ఒక అభ్యాసి విషయంలో జరిగిన అనుభవాన్ని చెప్పారు. ఆ అభ్యాసి తాను భగవదాన్వేషణలో పడి కుటుంబం పట్ల చేయవలసిన ధర్మాన్ని విస్మరించాడు. అందువల్ల ఏర్పడిన సంస్కారం అతను ఆధ్యాత్మికంగా పురోగమించకుండా అడ్డుపడుతున్నది అని గమనించి బాబూజీ దానిని తొలగించిన విషయాన్ని చెప్పారు. కాబట్టి ఈ సంస్కారాలు మన జీవితాలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తాయి అంటూ చారీజీ మహాభారతంలోని ఒక కథను చెప్పారు. మహాభారత యుద్ధంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముని గురించి అర్జునుడు చాలా బాధపడ్డాడు. శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, ప్రభూ, భీష్ముడు బాణాలు శరీరం అంతా గుచ్చుకుని ఉన్న ఈ స్థితిలో ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ఎందుకు అంత బాధను అనుభవించాలి? ఆయన బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. సరే, ఆయన వద్దకు వెళ్దాం అని శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని అంపశయ్య వద్దకు తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణుని చూసి భీష్ముడు, ప్రభు, నేను నా గత 100 జన్మలను సమీక్షించాను. నేను ఈ విధంగా అంపశయ్య మీద ఇంతటి బాధను అనుభవిస్తూ వేదనతో చనిపోవలసిన కర్మ నాకు కనపడలేదు. ఇలా నాకు ఎందుకు జరుగుతుంది? దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, భీష్మ, నువ్వు వీరుడవు, గొప్పవాడవు, కానీ నీ దృష్టి గత 100 జన్మలకు మాత్రమే పరిమితం అయింది. వాటికంటే ముందు ఉన్న జన్మను దర్శించు. అప్పుడు నీవు ఒక యువరాజువు. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు మీ దారికి అడ్డు వచ్చిన పామును చేతితో గిరగిరా తిప్పి విసిరివేశావు. అది ఒక ముళ్ళ పొద మీద పడి అనేక ముళ్ళు గుచ్చుకోవడం వల్ల చాలా బాధ అనుభవించింది. నైతిక ప్రవర్తన మానవుడి విధిని నిర్ణయిస్తుంది. ప్రతి పని ఒక ఫలితాన్ని కలిగి ఉంటుంది. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రతి ఆలోచన ఒక సంస్కారాన్ని కలిగిస్తుంది. దాని పర్యవసానాన్ని మనం భరించాలి. ఇది ప్రకృతి నియమం. అందుచేత మన కర్తవ్యం ఏమిటంటే బాధపడకుండా సహించడం, మన గత కర్మల నుండి విడుదలయ్యే విధంగా వాటిని స్వీకరించడం అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలను లోతుగా గ్రహించి భీష్ముడు కృతజ్ఞతతో నమస్కరించాడు. కాబట్టి ఈ పోగు చేసుకోవడం అనే ప్రవృత్తి చూడండి. అది అవధుల్లేని సంతోషం, అవధుల్లేని సంపద. ఇలా పోగు చేసుకునే క్రమంలో వాటి ఆకర్షణలకు లోనై ఏర్పరచుకునే సంస్కారాలు ఆ దైవ ప్రణాళికను నిరుపయోగంగా చేస్తాయి. లూసిఫర్ అనే దైవదూత అహంకారంతో దైవ ప్రణాళికను తిరస్కరించినందుకు అతని అనుచరులు దైవలోకం నుండి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి జరిగిపోయిన సంస్కారాల గురించి మాస్టర్కు విడిచిపెట్టండి. ఇక నుండైనా కొత్త సంస్కారాలను ఏర్పరచుకోకండి. అలాంటి శరణాగత స్థితిలో వచ్చే కష్టాలు, బాధలను సంతోషంగా అంగీకరించండి అన్నారు చారీజీ.